హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అలనాటి అమ్మ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక పచ్చి మామిడికాయ కొబ్బరి ఒక చిప్పతోటి మనం కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయబోతున్నాం. రోటి పచ్చడి అనమాట. అది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే కొంచెం అంటే దంచాల్సి ఉంటుంది. మిక్సీ పట్టుకోవచ్చు కానీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఎప్పుడైనా మనం రోట్లో నూరుకుంటేనే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ కొబ్బరి అయితే వేసాం, మనం సన్నగా తరుక్కొని ఆ కొబ్బరిని మంచిగా మెదగాలి. కొబ్బరి మెదిగిన తర్వాత మామిడికాయని ఆల్రెడీ పొట్టు తీసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఇప్పుడు ఆ కొబ్బరిలో కొంచెం సాల్ట్ కూడా వేసాము. చెప్పాను కదా, మామిడికాయ కూడా తొక్కు తీసేసి ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు అవి కూడా వేసాను చూడండి. వేసి రెండు మంచిగా కచ్చా పచ్చగా, మరీ గుజ్జులాగా అక్కర్లేదండి, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కారం, ఎందుకంటే ముక్క మెదగట్లేదు. ముందు కూడా కారం కూడా ఒక 2 స్పూన్లు కారం వేసేసాము. కారం వేసి ఉప్పు వేసాము, 2 అయితే వేసాము. ఇప్పుడు మంచిగా దంచుకోవాలి, బాగా మెదగాలి. ఎందుకంటే కొబ్బరి చాలా గట్టిగా ఉంటుంది కదండి. మామిడికాయ అంటే మెదుగుతుంది కానీ కొబ్బరి మెదగదు కదా. చూసారా, కచ్చా పచ్చగా. కలర్ మాత్రం మామూలు లేదు, అసలు బాగా కనబడుతుంది. ఇది ఇలా దంచుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తాలింపు పెట్టుకోవాలండి కంపల్సరీ. అంటే తాలింపు పెట్టుకోకుండా తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మనం తాలింపు పెట్టేసుకుందాం. తాలింపు పెట్టుకునే ఆయిల్ ఉంటేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం దంచుకోవాలి. దంచుకున్న తర్వాత చూసారా, అట్లా దంచాలి. ఇప్పుడు ఎవరు వాడుతున్నారండి రోళ్ళు? చాలా తక్కువ, అందరు మిక్సీలు, గ్రైండర్లు తప్ప. ఇప్పుడు ఎల్లిపాయలు, ఒక 6 రెబ్బలు ఎల్లిపాయలు, అవి కూడా కచ్చపచ్చ దంచేసుకొని మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే తాలింపు పెట్టేసుకోవాలి కదా. ఎప్పుడైనా విన్నారా కొబ్బరి పచ్చి మామిడికాయ కాంబినేషన్లో పచ్చడి? మాత్రం రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చేసి మాత్రం కామెంట్ రూపంలో ఎలా ఉందో కామెంట్లో మాత్రం పెట్టండి కంపల్సరీ. అలానే మీ దగ్గర ఏమైనా కొత్త అంటే పాతకాలం రెసిపీస్ ఏమైనా ఉంటే పెట్టండి. మీ పేరు, మీ ఊరు పెట్టండి. మీ పేరు, ఊరు చదివేసి చెప్తామని పలానా వాళ్ళు చెప్పారు, ఈ రెసిపీ చేస్తున్నామని చెప్తాము తప్పకుండా. చూసారా, అయిపోయింది. ఇక ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇదంతా ఒక బౌల్లో తీసుకొని తాలింపు పెట్టేసుకుందాం. అది పచ్చి మామిడికాయ కొబ్బరి, పచ్చి కొబ్బరి రోటి పచ్చడి అనమాట. శుభ్రంగా రోట్లో మొత్తం తీసేసుకొని తాలింపుకి వెళ్ళిపోదాం. ఇక దాన్ని ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని తాలింపుకి మాత్రం ఒక బౌల్ పెట్టేసుకున్నాం. కొంచెం ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కొబ్బరి అది కదా లాగేసుకుంటుంది అన్నమాట. ఆయిల్ వేస్తే కొంచెం ఆయిల్ అయితే పడుతుంది. కొంచెం ఆయిల్ వేసేసినాం, అది కూడా పల్లి ఆయిల్ వేస్తున్నాం అండి. అది పల్లి ఆయిల్తో తాలింపు చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లి ఆయిల్తో తాలింపు వేసుకుంటే. చూసారా, తాలింపు గింజలు, ఎండుమిర్చి ఒక 2 మధ్యలో తుంపు వేసుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసేటప్పుడు మాత్రం కొంచెం వేరే ప్లేట్ ఏదో ఉంటే పైన పెట్టండి, ఎందుకంటే మీద పడకుండా ఉంటాయి. ఇవైతే ఎగినాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకున్నాం. చూసారా, పెద్ద ప్లేట్ పెట్టుకోండి, చిన్న ప్లేట్ పెట్టారు అనమాట. నో ప్రాబ్లం. అది ఇప్పుడు కొంచెం ఇంగువ, కొంచెం ఇంగువ వేసుకుంటే ఆ స్మెల్లే వేరండి. ఇంగువ వేస్తే బాగుంటుంది. కొంచెం మెంతిపొడి అండి, కొంచెమే వేసుకోవాలి. కొంచెం ఏమాత్రం ఎక్కువైనా కానీ చేదు ఉంటుంది పచ్చడి మొత్తం. ఇప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పచ్చడి ముద్ద ఉంది కదా, రోట్లో నూరుకున్నది, అది వేసేసి బాగా ఆయిల్ మొత్తం ఫుల్గా అంతా కలిసే విధంగా తాలింపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి.
కలిపి కాసేపు ఒక పచ్చి వాసన కొంచెం పోయే వరకు కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అదే వేడిలో ఉంచుకోవాలన్నమాట. చూసారా, పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం ఎట్లుందో. కాలుతుందా? చూడు టేస్ట్ ఎట్లుంది, పుల్ల పుల్లగా బాగుందా? ఓకే, ఇదండి ఈరోజు రోటి పచ్చడి. చూస్తూనే ఉండండి అలనాటి అమ్మ రుచులు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.